ఉండే లొకేషన్ అంతా చూడండి. మనకైతే మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చిన తర్వాత బస్సు ఇక్కడ రైట్ సైడ్ లో అయితే మనకి కనిపిస్తాయి ఇప్పుడు టవర్స్ ఇవే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను వచ్చేసి కువైట్ టవర్ల దగ్గరకు అయితే వెళ్తున్నాను. సో మనం వెళ్ళేది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూసి మీకు కామెంట్ పెట్టండి. ఫాహెల్ నుండి నేనైతే ఇప్పుడే అయితే బస్ లో కూర్చునేసేది నేనైతే ఇంకా టవర్ల దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, డోంట్ మిస్. బస్ వచ్చేసి ముందర యూటర్న్ తీసుకుని అయితే వస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ లో నుంచి కూడా వ్యూ అయితే ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి. సీ సైడ్ రోడ్ లెఫ్ట్ సైడ్ లో ఉండే లొకేషన్ అంతా చూసారు. ఇప్పుడు రైట్ సైడ్ లో ఉండే లొకేషన్ అంతా చూడండి. మనకైతే మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చిన తర్వాత బస్సు ఇక్కడ రైట్ సైడ్ లో అయితే మనకి కనిపిస్తాయి ఇప్పుడు టవర్స్ ఇవే. నేనైతే చాలా సార్లు అనుకున్నాను కానీ ఆ కువైట్ టవర్ల దగ్గరకు వెళ్ళిన తర్వాత పైకి అయితే టవర్ల పైకి అయితే వెళ్ళాలని చెప్పేసి ఏ రోజు కూడా అయితే వెళ్ళలేదు. సో మొత్తానికి వచ్చేసి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పైకి వెళ్తాను. ఆ బ్లాగ్ కూడా మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను మీకోసము. ఈ టవర్లకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే ఇంకా మొత్తం అంతా సముద్రమే. మీకోసం వచ్చేసి ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూడండి. పక్కన అయితే చూడండి మీరు, ఇవి వచ్చేసి వాటర్ ట్యాంకులు అనమాట. ఇది 1971లో అయితే స్టార్ట్ అయితే చేసినారు కన్స్ట్రక్షన్స్. కంప్లీట్ అయితే 1976 టవర్ల లోపల వెళ్ళడానికి ఇంకా పబ్లిక్ వచ్చేసి 1979లో అయితే ఇంకా అయితే ఓపెన్ అయితే చేసినారు. ఈ కువైట్ టవర్లు కట్టడానికి మనకి అయిన కాస్ట్ ఎంత అయిందో చూడండి, 4,700,000 దినార్స్. అంటే ఇది అస్సలు ఇంకా మనము ఇంకా మన ఇండియా అమౌంట్ అయితే ఇంకా లెక్కలు అయితే వేసుకోలేము. ఒక దినారు 292 రూపాయలు అయితే ఉంటే ఇప్పుడు వచ్చేసి 4,700,000 దినార్స్ కి అయితే ఎంత అవుతుందో కామెంట్ అయితే తప్పనిసరిగా అయితే పెట్టండి. మనకి అన్ని ఇవి చూసుకుంటే మనకు మొత్తం అంతా రెస్టారెంట్లు, ఆ బిల్డింగ్లు, ఇంకా కువైట్ సిటీ మొత్తం అంతా ఇక్కడ నుంచి అయితే కనిపిస్తూ ఉంటది. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఇంకా రాత్రిపూట అయితే ఇంకా మొత్తం అంతా జనాలు అయితే ఇంకా ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. ఒకసారి అయితే వ్యూ అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా టవర్స్. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను గైస్. నచ్చితే గానీ ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ తప్పకుండా పెట్టండి. అబౌట్ కువైట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై హింద్.